ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్స్ లో మరో టాపిక్ అదే లిక్కర్ స్కామ్ కేసు. గతంలో ఎప్పుడో వినిపించిన ఈ పేరు ఇప్పుడు మళ్లీ ఒక సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పుడు ఒక కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు కేవలం ఒక లిక్కర్ స్కామ్ కి సంబంధించి మాత్రమే కాదు. ఇది పట్టణాల్లో జరిగిన ప్లాన్స్, లెక్కలేనని అవినీతులు, పేరులేని మిడిల్ మెన్ పొలిటికల్ లీడర్స్ ఆధ్వర్యంలో నడిచిన దొంగ వ్యవహారాల చుట్టూ ముడిపడి ఉంది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి సిట్ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ల స్పీడ్ చూస్తుంటే ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటికి వస్తాయనిపిస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్ శివార్లో ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు సడన్ గా రైడ్స్ చేశారు. ఈ తనిఖీలో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు దొరికింది. 12 అట్టపెట్టెలో దాచిన ఈ డబ్బు ఇప్పుడు మీడియాలో పెద్ద బ్రేకింగ్ న్యూస్. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఎవరిది అనేది ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మెయిన్ పాయింట్. ఈ డబ్బు అనేది లిక్కర్ స్కామ్ లో వచ్చిందేనా లేక వేరే ఏదైనా సోర్స్ ఉందా అనేది ఇంకా తెలియాల్సిందే. ఇంకా బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ స్కామ్ లో ఇప్పటికే A34 గా ఉన్న వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కానీ అతని మొబైల్ ఫోన్ లో దొరికిన డేటా ఈ కేసును ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. అతని ఫోన్ లో పోలీసులకు ఒక వైరల్ వీడియో దొరికింది. ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు ఒక టేబుల్ పై కుప్పలు కుప్పలుగా ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను లెక్క పెడుతున్న దృశ్యం ఉంది. పక్కనే లక్షల్లో నోట్లు, ఆయన చేతిలో కౌంటింగ్. ఇది చూస్తుంటే నిజంగా ఒక మాఫియా సినిమా సీన్ లా అనిపిస్తుంది. ఈ వీడియోతో వెంకటేష్ నాయుడు ఎంత పెద్ద స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యుంటారో క్లియర్ గా అర్థమవుతుంది. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. వెంకటేష్ నాయుడు గురించి వెలుగులోకి వస్తున్న సమాచారం నిజంగా సంచలనాత్మకంగా ఉంది. పోలీసులు అతని ఫోన్ నుంచి అతని లగ్జరీ లైఫ్ స్టైల్ వీడియోలు కూడా రికవర్ చేశారని తెలుస్తుంది. ముంబై, హైదరాబాద్ మాఫియా స్టైల్లో ఉండే అతని లావిష్ లైఫ్ స్టైల్ వీడియోలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కీలకమైన ఎవిడెన్స్ గా మారాయి. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలుగా అరెస్ట్ అయిన కవితతో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోన్ కాల్ వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కాల్స్ వెనుక ఏముంది, ఈ రెండు స్కామ్స్ కి ఏమైనా లింక్ ఉందా అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. ఇక మరింత షాకింగ్ న్యూస్ ఏంటంటే, అతని ఫోన్ లో హీరోయిన్ తమన్నాతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో దిగిన ఫోటో కూడా దొరికినట్టు సమాచారం. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత వేగంగా షేర్ అవుతుంది. ఈ ఫోటోలు, వీడియోలు అన్ని చూసినప్పుడు ఒక్క విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ లిక్కర్ స్కామ్ కేసు వెనుక ఉన్న నెట్వర్క్, పొలిటికల్ బ్యాకింగ్, సెలబ్రిటీ కనెక్షన్స్ అన్నీ చాలా పెద్దవే. ఒక మామూలు వ్యక్తికి ఇంతమందితో కనెక్షన్స్ ఉండటం అనేది చాలా అసాధారణం. ఇప్పటికే వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అతని ఫోన్లో దొరికిన ఆధారాలతో ఈ కేసు మరో కీలక దశలోకొచ్చింది. ఈ కేసు తర్వాత ఎంతమంది పొలిటికల్ లీడర్లు, కార్పొరేట్ వ్యక్తులు, మీడియా అనుసంధానాలు బయటపడతాయో తెలీదు. కానీ ప్రజలకి మాత్రం కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. అవి, ఈ మొత్తం వ్యవహారానికి మూలమెవరు, ఈ నెట్వర్క్ లో ఉన్న పెద్ద పెద్ద చేపలు ఎప్పుడు బయటపడతాయి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరికి వెళ్ళిందో దర్యాప్తు నిజంగా అంతవరకెళ్తుందా అని. ఇక ఇంతలో సిట్ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్ ని మరింత స్పీడ్ చేస్తూ కేసును ఆంధ్ర స్టేట్ పాలిటిక్స్ పై ప్రభావం చూపించే స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇంకా ఎన్ని ఆధారాలు బయటకొస్తాయో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్స్ లో మరో టాపిక్ అదే లిక్కర్ స్కామ్ కేసు. గతంలో ఎప్పుడో వినిపించిన ఈ పేరు ఇప్పుడు మళ్లీ ఒక సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పుడు ఒక కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు కేవలం ఒక లిక్కర్ స్కామ్ కి సంబంధించి మాత్రమే కాదు. ఇది పట్టణాల్లో జరిగిన ప్లాన్స్, లెక్కలేనని అవినీతులు, పేరులేని మిడిల్ మెన్ పొలిటికల్ లీడర్స్ ఆధ్వర్యంలో నడిచిన దొంగ వ్యవహారాల చుట్టూ ముడిపడి ఉంది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి సిట్ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ల స్పీడ్ చూస్తుంటే ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటికి వస్తాయనిపిస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్ శివార్లో ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు సడన్ గా రైడ్స్ చేశారు. ఈ తనిఖీలో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు దొరికింది. 12 అట్టపెట్టెలో దాచిన ఈ డబ్బు ఇప్పుడు మీడియాలో పెద్ద బ్రేకింగ్ న్యూస్. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఎవరిది అనేది ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మెయిన్ పాయింట్. ఈ డబ్బు అనేది లిక్కర్ స్కామ్ లో వచ్చిందేనా లేక వేరే ఏదైనా సోర్స్ ఉందా అనేది ఇంకా తెలియాల్సిందే. ఇంకా బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ స్కామ్ లో ఇప్పటికే A34 గా ఉన్న వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కానీ అతని మొబైల్ ఫోన్ లో దొరికిన డేటా ఈ కేసును ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. అతని ఫోన్ లో పోలీసులకు ఒక వైరల్ వీడియో దొరికింది. ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు ఒక టేబుల్ పై కుప్పలు కుప్పలుగా ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను లెక్క పెడుతున్న దృశ్యం ఉంది. పక్కనే లక్షల్లో నోట్లు, ఆయన చేతిలో కౌంటింగ్. ఇది చూస్తుంటే నిజంగా ఒక మాఫియా సినిమా సీన్ లా అనిపిస్తుంది. ఈ వీడియోతో వెంకటేష్ నాయుడు ఎంత పెద్ద స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యుంటారో క్లియర్ గా అర్థమవుతుంది. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. వెంకటేష్ నాయుడు గురించి వెలుగులోకి వస్తున్న సమాచారం నిజంగా సంచలనాత్మకంగా ఉంది.
పోలీసులు అతని ఫోన్ నుంచి అతని లగ్జరీ లైఫ్ స్టైల్ వీడియోలు కూడా రికవర్ చేశారని తెలుస్తుంది. ముంబై హైదరాబాద్ మాఫియా స్టైల్లో ఉండే అతని లావిష్ లైఫ్ స్టైల్ వీడియోలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కీలకమైన ఎవిడెన్స్ గా మారాయి. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలుగా అరెస్ట్ అయిన కవితతో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోన్ కాల్ వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కాల్స్ వెనుక ఏముంది, ఈ రెండు స్కామ్స్ కి ఏమైనా లింక్ ఉందా అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. ఇక మరింత షాకింగ్ న్యూస్ ఏంటంటే, అతని ఫోన్ లో హీరోయిన్ తమన్నాతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో దిగిన ఫోటో కూడా దొరికినట్టు సమాచారం. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత వేగంగా షేర్ అవుతుంది. ఈ ఫోటోలు వీడియోలు అన్ని చూసినప్పుడు ఒక్క విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ లిక్కర్ స్కామ్ కేసు వెనుక ఉన్న నెట్వర్క్, పొలిటికల్ బ్యాకింగ్, సెలబ్రిటీ కనెక్షన్స్ అన్నీ చాలా పెద్దవే. ఒక మామూలు వ్యక్తికి ఇంతమందితో కనెక్షన్స్ ఉండటం అనేది చాలా అసాధారణం. ఇప్పటికే వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అతని ఫోన్లో దొరికిన ఆధారాలతో ఈ కేసు మరో కీలక దశలోకొచ్చింది. ఈ కేసు తర్వాత ఎంతమంది పొలిటికల్ లీడర్లు, కార్పొరేట్ వ్యక్తులు, మీడియా అనుసంధానాలు బయటపడతాయో తెలీదు. కానీ ప్రజలకి మాత్రం కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. అవి, ఈ మొత్తం వ్యవహారానికి మూలమెవరు? ఈ నెట్వర్క్ లో ఉన్న పెద్ద పెద్ద చేపలు ఎప్పుడు బయటపడతాయి? డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరికి వెళ్ళిందో దర్యాప్తు నిజంగా అంతవరకెళ్తుందా అని. ఇక ఇంతలో సిట్ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్ ని మరింత స్పీడ్ చేస్తూ కేసును ఆంధ్ర స్టేట్ పాలిటిక్స్ పై ప్రభావం చూపించే స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇంకా ఎన్ని ఆధారాలు బయటకు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్స్ లో మరో టాపిక్, అదే లిక్కర్ స్కామ్ కేసు. గతంలో ఎప్పుడో వినిపించిన ఈ పేరు ఇప్పుడు మళ్లీ ఒక సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పుడు ఒక కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు కేవలం ఒక లిక్కర్ స్కామ్ కి సంబంధించి మాత్రమే కాదు. ఇది పట్టణాల్లో జరిగిన ప్లాన్స్, లెక్కలేనని అవినీతులు, పేరులేని మిడిల్ మెన్ పొలిటికల్ లీడర్స్ ఆధ్వర్యంలో నడిచిన దొంగ వ్యవహారాల చుట్టూ ముడిపడి ఉంది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి సిట్ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ల స్పీడ్ చూస్తుంటే ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటికి వస్తాయనిపిస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్ శివార్లో ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు సడన్ గా రైడ్స్ చేశారు. ఈ తనిఖీలో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు దొరికింది. 12 అట్టపెట్టెల్లో దాచిన ఈ డబ్బు ఇప్పుడు మీడియాలో పెద్ద బ్రేకింగ్ న్యూస్. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఎవరిది అనేది ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మెయిన్ పాయింట్. ఈ డబ్బు అనేది లిక్కర్ స్కామ్ లో వచ్చిందేనా, లేక వేరే ఏదైనా సోర్స్ ఉందా అనేది ఇంకా తెలియాల్సిందే. ఇంకా బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ స్కామ్ లో ఇప్పటికే A34 గా ఉన్న వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కానీ అతని మొబైల్ ఫోన్ లో దొరికిన డేటా ఈ కేసును ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. అతని ఫోన్ లో పోలీసులకు ఒక వైరల్ వీడియో దొరికింది. ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు ఒక టేబుల్ పై కుప్పలు కుప్పలుగా ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను లెక్క పెడుతున్న దృశ్యం ఉంది. పక్కనే లక్షల్లో నోట్లు, ఆయన చేతిలో కౌంటింగ్. ఇది చూస్తుంటే నిజంగా ఒక మాఫియా సినిమా సీన్ లా అనిపిస్తుంది. ఈ వీడియోతో వెంకటేష్ నాయుడు ఎంత పెద్ద స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యుంటారో క్లియర్ గా అర్థమవుతుంది. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. వెంకటేష్ నాయుడు గురించి వెలుగులోకి వస్తున్న సమాచారం నిజంగా సంచలనాత్మకంగా ఉంది. పోలీసులు అతని ఫోన్ నుంచి అతని లగ్జరీ లైఫ్ స్టైల్ వీడియోలు కూడా రికవర్ చేశారని తెలుస్తుంది. ముంబై హైదరాబాద్ మాఫియా స్టైల్లో ఉండే అతని లావిష్ లైఫ్ స్టైల్ వీడియోలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కీలకమైన ఎవిడెన్స్ గా మారాయి. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలుగా అరెస్ట్ అయిన కవితతో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోన్ కాల్ వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కాల్స్ వెనుక ఏముంది, ఈ రెండు స్కామ్స్ కి ఏమైనా లింక్ ఉందా అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. ఇక మరింత షాకింగ్ న్యూస్ ఏంటంటే, అతని ఫోన్ లో హీరోయిన్ తమన్నాతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో దిగిన ఫోటో కూడా దొరికినట్టు సమాచారం. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత వేగంగా షేర్ అవుతుంది. ఈ ఫోటోలు, వీడియోలు అన్ని చూసినప్పుడు ఒక్క విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ లిక్కర్ స్కామ్ కేసు వెనుక ఉన్న నెట్వర్క్, పొలిటికల్ బ్యాకింగ్, సెలబ్రిటీ కనెక్షన్స్ అన్నీ చాలా పెద్దవే. ఒక మామూలు వ్యక్తికి ఇంతమందితో కనెక్షన్స్ ఉండటం అనేది చాలా అసాధారణం. ఇప్పటికే వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అతని ఫోన్లో దొరికిన ఆధారాలతో ఈ కేసు మరో కీలక దశలోకొచ్చింది. ఈ కేసు తర్వాత ఎంతమంది పొలిటికల్ లీడర్లు, కార్పొరేట్ వ్యక్తులు, మీడియా అనుసంధానాలు బయటపడతాయో తెలీదు. కానీ ప్రజలకి మాత్రం కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. అవి, ఈ మొత్తం వ్యవహారానికి మూలమెవరు? ఈ నెట్వర్క్ లో ఉన్న పెద్ద పెద్ద చేపలు ఎప్పుడు బయటపడతాయి? డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరికి వెళ్ళిందో దర్యాప్తు నిజంగా అంతవరకెళ్తుందా అని. ఇక ఇంతలో సిట్ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్ ని మరింత స్పీడ్ చేస్తూ కేసును ఆంధ్ర స్టేట్ పాలిటిక్స్ పై ప్రభావం చూపించే స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇంకా ఎన్ని ఆధారాలు బయటకొస్తాయో చూడాలి.